హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. ఈరోజు వీడియో ఏమిటంటే, మా దగ్గర ఒక 10 రూపాయలు కూడా లేదండి. మేము సేవింగ్ చేద్దామంటే సేవింగ్ చేయమని అందరూ వీడియోస్లలో చెప్తుంటారు, కానీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా కనీసం లేదండి, ఒక 10 రూపాయలు కూడా లేదండి అని చాలామంది చెబుతుంటారండి. అలా చెప్పడం చాలా ఈజీ, తేలికండి. కానీ ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నీవు పరిచయం చేసుకో. నేను కూడా డబ్బులు సేవ్ చేస్తాను అనేటువంటి ధీమా నీలో ఉండాలండి. నీ దగ్గర అమౌంట్ దాని అంతటా అదే వస్తుందండి. నీకు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తున్నావనే సందర్భంలో నీకు ఒక 50 రూపాయల డబ్బులు నీ దగ్గర ఉందంటే, రావడానికి పోవడానికి 40 రూపాయలు మీకు ఆటో ఛార్జ్ అయితే 10 రూపాయలు మిగులుతుంది కదండి. ఆ 10 రూపాయలను నువ్వు 20 రూపాయలు చేసి చూపించాలండి. అప్పుడు మీ దగ్గర డబ్బు దానంతట అదే వచ్చేస్తుందండి. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చేస్తారు. నువ్వు 10 రూపాయల డబ్బులను నమ్మకంగా దాచిపెట్టి సేవ్ చేసి ఎత్తిపెట్టి దాన్ని నువ్వు 20 రూపాయలు చేసినావంటే, నీ భర్త కానీ, మీ అమ్మా నాన్నలు కానీ, మీ అత్తమామలు కానీ, ఎవరైనా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీకు ఇంకోసారి 20 రూపాయలు ఇస్తారండి. ఫస్ట్ నువ్వు 10 రూపాయలలో నమ్మకంగా ఉండి ఆ 10 రూపాయలను నువ్వు 20 రూపాయలు చేసి వారికి చూపించినావంటే వారు నీకు ఈసారి 20 రూపాయలు ఇస్తారండి. 20 రూపాయలను నువ్వు 30 రూపాయలు చేయాలి. 30 రూపాయలను 40 రూపాయలు, 40ని 50, 50ని 100, 100ను 200. ఇలా నీవు మనీని డబల్ చేస్తూ ఉంటే వాళ్ళు నీకు 200, 100, 200 వేలల్లో కూడా ఇచ్చే టైం వస్తుందండి. అది ఎలా అని నువ్వు ఆలోచన చేస్తున్నావా? అంతకంటే ముందు విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూడండి. మంచి టిప్ అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఏమిటంటే, నువ్వు ఒక 10 రూపాయలు ఏదో రకంగా నీ దగ్గర ఉందనుకో. ఒక 10 రూపాయలు నీ దగ్గర ఏదో ఒక రకంగా ఉందనుకో. ఆ 10 రూపాయల డబ్బులను నువ్వు నీ పర్సులో అలానే పెట్టుకుంటే దానికి ఏమీ రాదండి. నువ్వు ఆ 10 రూపాయలను సేవ్ చేయి. దానిని సేవ్ చేస్తూ నువ్వు ఇంకో 10 రూపాయలను సంపాదించాలి. అది ఎలా అంటే, నీవు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు, లేదా కూరగాయలకు వెళ్ళేటప్పుడు, వీటన్నిటికి మేమేం వెళ్ళము అమ్మ, అన్నీ మా ఇంట్లో వాళ్ళే తెస్తారు, మా అత్త మామలే తెస్తారు, మా హస్బెండే తెస్తారు అని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే, నువ్వు అప్పుడు ఎప్పుడైనా నీకు ఇలాంటి కొత్త నోట్లు ఇస్తుంటారు కదా, కొత్త నోట్లు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అడుగు మీ హస్బెండ్ని, ఇది కొత్త నోటు కదా, ఇది నాకు ఇస్తావా అని నీవు అడిగినప్పుడు ఎంత చెడ్డ భర్త అయినా, ఎంత ఇవ్వలేని అత్త మామలైనా కానీ నువ్వు అడిగినావంటే తప్పకుండా ఇస్తారండి. ఎందుకంటే నువ్వు దానిని వేస్ట్ కోసం ఉపయోగించడం లేదు కదా, నువ్వు దానిని సేవ్ చేయడానికి ఉపయోగిస్తున్నావు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇస్తారు. నువ్వు ఇచ్చిన 10 రూపాయలను దానిని నువ్వు వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేస్తే మాత్రం ఇంకోసారి వాళ్ళు నీకు కనీసం 10 రూపాయల అమౌంట్ కూడా ఇవ్వరండి. అలా కాకుండా నీకు ఇచ్చిన 100లో 90 రూపాయలు ఖర్చు చేసి 10 రూపాయలు నువ్వు సేవ్ చేసుకున్నావంటే నీ మీద నమ్మకం వాళ్ళకు కలుగుతుందండి. నువ్వు 10 రూపాయలలో నమ్మకంగా ఉంటే నువ్వు 1000 రూపాయలు, 10,000, 20,000 కూడా నీవు నీ ఇంట్లో వాళ్ళు నీకు ఇస్తారు. ఇచ్చిన దాన్ని నీవు సేవ్ చేస్తావు. చూడండి, ఫస్ట్ 10 రూపాయలు ఇచ్చినారు, దాన్ని 2 అంతలు. ఇది నా అనుభవం అండి. నా భర్త నా అనుభవం చెప్తున్నాను మీకు. 10 రూపాయలను నేను సేవ్ చేసి 100 రూపాయలు, 10 సేవ్ చేసి 100 రూపాయలను నేను చూపిస్తే 100 రూపాయలు ఈసారి 200 ఇచ్చినారండి. 200ను నేను 500 చేసినాను. 500ను 1000 రూపాయలు చేసిన. అలా మన భర్తలకు, మన అత్తమామలకు మనము ఒక నమ్మకం అనేది ఏర్పరచాలి. నమ్మకం లేకపోతే ఎలా అండి? ఇప్పుడు ఒక
రూ. 1000 నువ్వు చీర కొనుక్కో అంటే రూ. 1000 నువ్వు ఏదైనా పండగ వచ్చిందంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా చీరకు డబ్బులు ఇస్తారండి, లేదా వాళ్ళే మన వెంట వచ్చి కొనిస్తారు. అప్పుడు నువ్వేమి చేయాలంటే ఆ రూ. 1000 చీరలో నువ్వు 500 చీరను 500 నువ్వు సేవ్ చేసినావంటే ఆ 500 నీ దగ్గర ఉండిపోతుంది. ఆ 500కు జతగా నా భార్య సేవ్ చేస్తుంది, లేకుంటే నా కోడలు సేవ్ చేస్తుంది, నా బిడ్డ సేవ్ చేస్తుందని వాళ్ళు ఆ 500కు జతగా ఇంకొక రూ. 100 వాళ్ళు ఇస్తారండి. ఎందుకంటే పోగొట్టుకునే వాళ్ళకు డబ్బులు ఎంత ఇచ్చినా పోగొట్టుకునే వాళ్ళకు ఎవరు ప్రోత్సహించరండి. మనము డబ్బులు ఇచ్చిన దాన్ని పొదుపు చేసి రెండింతలు చేసి మరలా తిరిగి వాళ్ళకే ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని ప్రోత్సహిస్తారు. ఒకవేళ ఎవరైనా ప్రోత్సహించని వాళ్ళు ఉంటే ప్రోత్సహించండి. పొదుపు చేస్తున్నారు, మా భార్యలు పొదుపు చేస్తున్నారు, మా కోడలు పొదుపు చేస్తుంది డబ్బులు, ఆమె వేస్ట్ ఖర్చులు పెట్టదు. అది ఎలా తెలుస్తుందంటే మన ఇంట్లో సంసారం చేసుకునే విధానమే వాళ్ళకు తెలియజేస్తుందండి. మన ఇంట్లో సంసారము మనము పొదుపుగా అన్నీ వాడుతుంటాం. గ్యాస్ పొదుపుగా వాడుతుంటాం, తర్వాత కరెంటు పొదుపుగా వాడుతుంటాం, ఇంట్లో సర్ఫులు సబ్బులు పొదుపుగా వాడుతుంటాం. ఈ పొదుపుగా వాడే తత్వాన్ని వాళ్ళు చూసి మన భర్త ఇచ్చిన 100ను మనం ఇంట్లో ఎత్తి పెట్టుకుంటున్నామంటే వాళ్ళు రేపు ఇంకొక 100 ఇస్తాడు మన భర్త, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ. అలాంటి నమ్మకాన్ని, అలాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. అలాంటి నమ్మకము, ఒక అనుభవం నీవు కలిగి ఉంటే నీవు కూడా మనీని తప్పకుండా సేవ్ చేస్తావు. ఇంకా ఎప్పుడు నువ్వు అనవు నా దగ్గర ₹10 డబ్బులు కూడా లేదు అని నువ్వు అనవు. ₹10 డబ్బులు కూడా లేదు అని చెప్పిన నీవు ఈ టిప్పు ఫాలో అయితే మాత్రము నీవు ఖచ్చితంగా 10,000 డబ్బులు నా దగ్గర ఉంది అని చెప్పుకునే స్టేజ్కి నువ్వు ఎదుగుతావండి. నువ్వు అలా ఎదగాలంటే నువ్వు మొదటగా నువ్వు నీ ఇంట్లో వాళ్ళకు నమ్మకాన్ని కలిగించాలా, నీ కుటుంబానికి నమ్మకాన్ని కలిగించాలా, నీ భర్తకు నమ్మకాన్ని కలిగించాలా, నీ అత్తమామలకు నమ్మకాన్ని కలిగించాలా. నువ్వు అలా కొంచెంలో నమ్మకం కోల్పోయినావంటే నీకు ఇంకొకసారి ₹10 కాదు కదా ₹2 కూడా వాళ్ళు నీ చేతికి ఇవ్వరు. అన్నీ సమస్తము నీకు ఏం లోటు లేకుండా సమస్తం వాళ్ళే తీసుకొని వచ్చి పెడతారు. అలా కాకుండా నీవు ఉన్న దాంట్లో సేవ్ చేసి రేపు పిల్లల భవిష్యత్తు కొరకు, లేదంటే ఏదో ఒక అనారోగ్యం కొరకు, లేదా ఇంటి ఖర్చుల కొరకు నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, నీ భర్తతో కలిసి వెళ్ళినప్పుడు నీ భర్త పర్సులో నుంచి డబ్బులు తీసిస్తున్నప్పుడు నా దగ్గర ఉందిలేండి నేను ఇస్తాను అని చెప్పగలిగే స్థాయికి నువ్వు ఎదగాల. అప్పుడు నీ భర్తకు తెలియని సంతోషము, నీ అత్తమామకు, నీ అమ్మకు, మీ అమ్మ నాన్నలకు లోపల నుంచి ఒక తెలియని సంతోషం అయితే బయటికి కనపడుతుంది. అలా కనబడాలంటే నీవు ఖచ్చితంగా డబ్బును సేవ్ చేయాలి. నీకు ₹10 ఇచ్చినప్పుడు దాన్ని ₹20 చేయి. రూపాయి పోగు చేస్తేనే ₹10 అవుతుంది. అలా పోగు చేసిన డబ్బులను నీవు ఒకసారి చూసుకో. ఓకే అండి, బాయ్.